ఉంటదా అన్న విగ్రహం ఉంటదేమో తీసేసే ప్రయత్నాలు ఏమైనా కేసీఆర్ సార్ చేస్తారా? ఒక మాట అన్నాడు, ఆ, కత్తి ఆలదే కానీ పొడిచేది అయితే మనోనే. ఆ. ఓకే, కత్తాలం పొడిచేది మనవాడే. కత్తి ఆలదే ఆ, పొడిచేది అయితే మనోనే. ఉమ్, అంటే పొడిచేది మనోడేగా, కత్తి ఆలదే కానీ. అవును అవును. అది జరిగింది ఇవాళ. ఇప్పుడు అంటే కత్తి చంద్రబాబుది పొడిచేది రేవంత్ రెడ్డి అంటారా? రేవంత్ రెడ్డి పొడుచుకుంటో లేదు కానీ మమ్మల్ని అయితే పొడుచుతున్నారు. ఉమ్. అంటే మీ ఒరిజినల్ కాంగ్రెస్ అన్నా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏడ ఉంటదా మరి ఆ విగ్రహం ఉంటదా? ఏమైనా తీసేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి ఆ విగ్రహం ఉండదు తొలగిస్తామని కూడా అంటా ఉన్నారు. తెలంగాణ ఉమ్, వేలాది మంది చనిపోయినా పోరాటం ఆగలేదు. ఉమ్, వేలాది మందిని పూటకు ఎన్కౌంటర్లతో చంపినా కూడా పోరాటం ఆగలేదు. ఉమ్, ఇది తెలంగాణ, ఉమ్, రక్తం మరిగే తెలంగాణ, అన్నం లేకున్నా కొట్లాడే తెలంగాణ, ఉమ్, ఆకలి ఉన్న కొట్లాడే తెలంగాణ, ఉమ్, నీ బుల్లెట్లకు ఎదురు గుండె చూపించిన తెలంగాణ, ఉమ్, అమరులు అయిన తెలంగాణ, అమరత్వంలో రక్తంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ. ఉమ్, ఆగదిగా పోరాటం నువ్వే గెలికినావు, ఉమ్, నువ్వే భూస్థాపితం. ఉమ్, కథం. ఈ పోరాటంలో ఆరంభం ఎవరు చేస్తారో ప్రజలు చేస్తారు. ఉమ్, చలో దానికి సిద్ధం. ఉమ్, అవసరమైతే తెలంగాణ అటు ఇటు అవుతుందంటే నేను కూడా అలా పోయి కొట్లాడతాను. ఉమ్. బరాబర్ నా నా ప్రాంతం కోసం కొట్లాడతాను. ఓకే. ప్రజల మీద కోపం లేదు, ఆంధ్ర ప్రజల మీద. పాపం వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళే. తెలంగాణ ఉమ్, ఇప్పటికి చూస్తున్నాం. ఈడ నువ్వు విగ్రహాలు 2 పెట్టినావు, ఒకటి మా పార్టీ ఉంది పెట్టినావు, ఒకటి మీ పార్టీ ఉంది పెట్టినావు. ఉమ్, ఓకే, తెలంగాణ ఉద్యమకారులది, ఈడ పవన్ కళ్యాణ్ది, టీడీపీది, ఇంకో 4 పార్టీలు ఆంధ్రలో నడిచినట్టుగా ఉమ్, మా తెలంగాణ పార్టీని కూడా ఆడ నడిపిరి, ఉమ్, మీ పార్టీని ఈడ నడవనిస్తాం. ఉమ్. బరాబర్ ఓకే. యుద్ధం చేస్తాం, ఆ, సిద్ధంగా ఉంటాం, ఉమ్, జై భీమ్ అంటాం. ఉమ్, రాబోయేది రేవంత్ అన్న లాస్ట్గా సీఎం, ఉమ్. రాబోయేది బహుజన బిడ్డే సీఎం, ఓకే. బహుజనులే సీఎం.